వెల్కమ్ టు స్పెషల్ ఎనాలిసిస్. తిరుమల తిరుపతి దేవస్థానం మీద రమణ దీక్షితులు వ్యవహరిస్తున్నటువంటి తీరు పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి సందర్భంలో కూడా రమణ దీక్షితులు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను దిగజార్చే విధంగా అక్కడ ఉన్నటువంటి అధికారులకు సంబంధించినటువంటి వ్యక్తిగత అంశాల మీద ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఇటీవల బయటకు వచ్చినటువంటి పరిస్థితి. అయితే రమణ దీక్షితులు నైజమే అది అనేది స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే గతంలో కూడా అనేక సందర్భాల్లో చూడడం జరిగింది. రమణ దీక్షితులు తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రధాన అర్చకుడిగా ఉన్నప్పుడు ఆయన్ని అప్పట్లో తెలుగుదేశం ప్రభుత్వం ఆయన్ని ఆ పదవి నుంచి తప్పించినటువంటి నేపథ్యంలో, పదవి విరమణ చేపించినటువంటి నేపథ్యంలో అప్పట్లో కూడా ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్ట దిగజార్చే విధంగా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి, ఎలాంటి దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ లేకుండా. అయితే తాజాగా కూడా ఆయనకు సంబంధించినటువంటి వీడియో ఒకటి బయటికి రావడంతో రమణ దీక్షితుల నిజస్వరూపం అనేది ఇక్కడ బయటపడింది. ఎందుకంటే టీటీడీకి సంబంధించి ప్రధాన అర్చకుడు పదవి కావాలని చెప్పేసి ఆయన ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి తొలినాళ్లలోనే సీఎం జగన్మోహన్ రెడ్డి రమణ దీక్షితులకు ఇచ్చినటువంటి మాట ప్రకారం ఆయనకి అక్కడ ఏదైతే గౌరవ ప్రధాన అర్చకుడి పదవి కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే గౌరవ ప్రధాన అర్చకుడి పదవి ఇచ్చినప్పటికీ కూడా దానికి సంతృప్తి చెందనటువంటి రమణ దీక్షితులు ఎప్పటికప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, అలాగే ప్రభుత్వం మీద, టీటీడీ మీద, టీటీడీ అడ్మినిస్ట్రేషన్ మీద ఎప్పటికెప్పుడు విమర్శలు చేస్తూ వచ్చారు. ట్విట్టర్లో ట్వీట్లు చేస్తూ కూడా వచ్చినటువంటి సందర్భాలు మనం అనేకం గతంలో చూసాం. అయితే తాజాగా ఆయన చేసినటువంటి బేస్లెస్ వ్యాఖ్యలు ఏవైతున్నాయో ఇవి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్టను దిగజార్చే విధంగా ఉన్నాయనేది ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఆయన చేసినటువంటి వ్యాఖ్యలన్నీ కూడా ఎక్కడ కూడా ఎలాంటి ఎవిడెన్సెస్ లేకుండానే ఆయన ఈ వ్యాఖ్యలు కూడా చేసినటువంటి పరిస్థితి. అయితే ఈ వ్యాఖ్యల్లో ఉన్నటువంటి ఆ వాస్తవం ఎంత అనే దాని మీద ఇప్పటికే టీటీడీ ఆయన మీద కేసు నమోదు చేసింది. అంతేకాకుండా తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి ఆయన్ని ఆ పదవి నుంచి కూడా తప్పించినటువంటి సిచ్యువేషన్. సో రమణ దీక్షితులు ఎప్పటికప్పుడు ఈ విధంగా బ్లాక్మెయిల్ చేస్తున్నారు అని చెప్పేసి జగమెరిగిన సత్యం అనేటటువంటి ప్రచారం కూడా సాగుతోంది. ఎందుకంటే గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో రమణ దీక్షితుల్ని ప్రధాన అర్చకుడి పదవి నుంచి తొలగిస్తే అప్పుడు కొన్ని ఎలాంటి ఆధారాలు లేనటువంటి కొన్ని విమర్శలు చేశారు, కొన్ని ఆరోపణలు చేసినటువంటి సిచ్యువేషన్. అయితే ఇప్పుడు తాజాగా జగన్మోహన్ రెడ్డి ఆయనకి పిలిచి మరి అక్కడ టీటీడీకి సంబంధించినటువంటి గౌరవ ప్రధాన అర్చకుడి పోస్ట్ ఇచ్చినప్పటికీ కూడా ప్రధాన అర్చకుడి పోస్ట్ కావాలి అని చెప్పి పట్టుబట్టి అది నెరవేర్చలేదు, ఆ పదవి ఇవ్వలేదు అనేటటువంటి ఉద్దేశంతో, అక్కసుతోటి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేసే విధంగా ఆయన వ్యాఖ్యలు చేశారు అనేటటువంటి అంశం మీద అనేక ఆరోపణలు, విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. సో రమణ దీక్షితులకి అనుగుణంగా జరిగితే ఒకలాగా, అనుగుణంగా జరగకపోతే మరొకలాగా ఆయన విమర్శిస్తారు అని చెప్పి చెబుతున్న పరిస్థితి. సో రమణ దీక్షితుల విమర్శలు ఎలాగైనా పక్కన పెడితే ఇక్కడ కోట్లాది హిందువులకు సంబంధించినటువంటి ఆరాధ్య దైవము, అంతేకాకుండా అతిపెద్ద హిందూ ధార్మిక క్షేత్రమైనటువంటి తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ప్రతిష్ట ఒకటి ఉంది. సో ఎవరైనా సరే ఇలాంటి వ్యాఖ్యలు చేసేటటువంటి సందర్భంలో ఆ ప్రతిష్టతను దెబ్బతీయకుండా చూడాల్సినటువంటి అవసరం ఆ వ్యక్తుల మీద ఉంటుంది. సో రమణ దీక్షితులు కేవలం హిందువులకు సంబంధించినటువంటి మనోభావాలతోటి తిరుమల తిరుపతి దేవస్థానంతో ముడిపడి ఉన్నటువంటి అంశాలను తనకు అనుకూలంగా మార్చుకునేటటువంటి ప్రక్రియలో భాగంగా తన స్వార్థానికి వినియోగించుకుంటున్నాడు అనేటటువంటి ఆరోపణలు అయితే వ్యక్తమవుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఇన్నాళ్లకు రమణ దీక్షితుల పాపం పండింది అనేసి భక్తులు కూడా అనుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్లో ఎక్కడ కూడా ఎలాంటి ఆధారాలు లేవు, అంతేకాకుండా అన్నీ కూడా బేస్లెస్ ఆరోపణలు మాత్రమే అనేది అందరికీ తెలిసినటువంటి విషయం. అంతేకాకుండా అహోబిల మఠం కూడా ఒక లేఖ కూడా రాయడం జరిగింది. అసలు చాలా షాక్ అయ్యాము ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను బట్టి అనేసి వాళ్ళు కూడా ఒక లేఖ రాసి ఆయన మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా కోరినటువంటి పరిస్థితి. సో రమణ దీక్షితులు మొదటి నుంచి కూడా ఇదే వ్యవహార శైలి కలిగినటువంటి వ్యక్తి కావడంతో ఇప్పుడు ఆయన చేసినటువంటి ఆరోపణలలో అంత పసలేదు అనేది స్పష్టంగా తెలుస్తుంది. కేవలం తన స్వార్థం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం మీద బురదలేటటువంటి ప్రయత్నం చేశాడు రమణ దీక్షితులు. దాన్ని తనకు సంబంధించినటువంటి ఎవరితోనో రికార్డు చేయించి దాన్ని సోషల్ మీడియాలో రిలీజ్ చేయించారు అనేటటువంటి అపవాదును కూడా ఆయన మూటగట్టుకున్నటువంటి పరిస్థితి. సో ఏదైనప్పటికీ కూడా దీని మీద నిజ నిజాలు నిగ్గు తేల్చి రమణ దీక్షితుల్ని కఠిన చర్యలు తీసుకోవాలి. మరొకసారి ఆయన టీటీడీ మీద ఇలాంటి ఏదైతే ఆరోపణలు చేయకూడదు, అంతేకాకుండా బురదలేటటువంటి ప్రయత్నం చేయకూడదు అని చెప్పేసి భక్తలోకం చెబుతోంది. ఇప్పటికే టీటీడీకి సంబంధించినటువంటి అర్చక బృందం కావచ్చు, అంతేకాకుండా టీటీడీలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగ సంఘాలు కూడా మీడియా సంస్థలు మాట్లాడడం జరిగింది. ప్రతి సందర్భంలో కూడా రమణ దీక్షితులు
టీటీడీని టార్గెట్ చేస్తూ ఆయన పబ్బం గడుపుకుంటున్నారని చెప్పినటువంటి పరిస్థితి. గౌరవ ప్రధాన అర్చకుడు పదవి ఇచ్చినప్పుడు కూడా కనీసం ఏ రోజు ఆయన విధులకు హాజరు కాలేదు అని చెప్పేసి వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి. కేవలం తనకు ప్రధాన అర్చకుడు పదవి కావాలనేటటువంటి ఒకే ఒక్క కోరికతోటి టీటీడీ మీద అక్కసు వెళ్ళగక్కుతున్నాడు అనేది ఇక్కడ అందరికీ తెలిసినటువంటి అంశమే. అయితే వాటిని పట్టుకొని రాజకీయంగా వినియోగించుకునేటటువంటి ప్రయత్నం ప్రతిపక్షాలు చేస్తున్నాయనేటువంటి ఆరోపణలు కూడా వ్యక్తమవుతూ ఉన్నటువంటి పరిస్థితి.